బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో 3 రోజుల పాటు సంబరాలు జరగనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో వందే మాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లిగంజ్, తమన్ వంటి సంగీత కళాకారులు పాల్గొననున్నారు. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర ఫుడ్, హస్తకళల స్టాళ్లు, ఎన్టీఆర్ మార్గ్లో బాణసంచా ప్రదర్శన, ట్యాంక్ బండ్ దగ్గర డ్రోన్ షో, భారత వాయుసేన నేతృత్వంలో ఎయిర్ షోలను నిర్వహించనున్నారు. ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ షో, ఐమాక్స్ దగ్గర సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు రాహుల్ సిప్లిగంజ్తో సంగీత కచేరీ, నెక్లెస్ రోడ్ దగ్గర సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లు, కల్చరల్ స్టాళ్లు ఉంటాయి. నగరంలో వీధి దీపాల అలంకరణ ఉంటుంది. ఇక రేపు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సాయంత్రం 5 నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ, 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల వరకు డ్రోన్ షో, 6 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు బాణసంచా ఉంటుంది. 6 గంటల 10 నిమిషాలకు సీఎం రేవంత్ సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద చేరుకుంటారు. ఐమాక్స్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు తమన్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లు, కల్చరల్ స్టాళ్లు ఉంటాయి.